నమస్తే, వెల్కమ్ టు ప్రజాదళం టీవీ. ఈరోజు మనం దెందులూరు మండలంలోని విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి ఏవిఎన్ వరప్రసాద్ సార్ దగ్గర ఉన్నాం. మరి సారు దెందులూరు మండలానికి MU1గా పనిచేస్తున్నారు. సార్ అయితే ఇంతకుముందు ఉత్తమ జిల్లాలో కలెక్టర్ గారి చేత ఉత్తమ MUగా అవార్డు తీసుకున్నారు. అలాగే వారి సర్వీసులో ఒక హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకున్నారు. మరి సార్ యొక్క అనుభవాలు వారి నుండి మనం, ఎందుకంటే త్వరలో సారు ఆగస్టు నెలలో పదవీ విరమణ చేయనున్నారు. కాబట్టి ఈలోపు మనం మన ప్రజాదళం టీవీ తరపున సార్ యొక్క అనుభవాలు, వారి యొక్క చేసిన పనితీరు అవన్నీ కూడా మనం తెలుసుకొని, మరి ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అందరికి కూడా వారి నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయని కూడా మనం అందరం కూడా సార్ యొక్క మాటల ద్వారా మనం ఆయన చేసిన సర్వీసు కూడా తెలుసుకొని వారి నుండి మనం మంచిని గ్రహించే విధంగా అన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఒకసారి మా ప్రేక్షకుల గురించి, మీ గురించి ఒకసారి తెలియజేయండి సార్. నా పేరు ఏవిఎన్వి ప్రసాద్. మరి నేను ప్రస్తుతం దెందులూరు, ఏలూరు జిల్లా దెందులూరు మండల విద్యాశాఖ అధికారిని 1గా పనిచేస్తూ ఉన్నాను. మా స్వగ్రామం అయితే తణుకు. తర్వాత నేను సర్వీస్ కమిషన్ ద్వారా 89లో అపాయింట్మెంట్ అయ్యి పోలవరంలో, మన పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ దగ్గర పోలవరంలో ఫస్ట్ పుట్టింగ్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది 1989లో. మరి అక్కడ ఒక 10 ఇయర్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేసిన తర్వాత మరి అక్కడ 10th క్లాస్ రిజల్ట్స్ పర్సంటేజ్ని బట్టి జరిగినటువంటి కౌన్సిలింగ్లో ఏలూరు 98లో రావడం జరిగింది. ఈ 98 నుంచి కూడా ఇంకా ఏలూరు చుట్టుపక్కలే పనిచేస్తూ మరి ప్రస్తుతం వరకు కూడా ఇంక ఏలూరు స్వగ్రామంలాగా అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రస్తుతం ఏలూరులోనే ఇక్కడే ఉంటూ మరి దెందులూరులో విధులు నిర్వహిస్తూ ఉన్నాను. చాలా చోట్ల మరి స్కూల్ అసిస్టెంట్గా పనిచేసిన తర్వాత ఏలూరులో కోడదెబ్బ హై స్కూల్లో, జూనియర్ కాలేజీ కోడదెబ్బ హై స్కూల్లో కూడా ఒక 11 ఇయర్స్ మ్యాథమెటిక్స్ టీచర్గా చేశాను. ఆ తర్వాత గోపన్పాలెంలో కూడా ఒక 4 ఏళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా చేసిన తర్వాత ప్రమోషన్ మీద మళ్ళీ తిరిగి పోలవరంలోనే, నేను మొదట అపాయింట్ అయినటువంటి పోలవరంలోనే మళ్ళీ తిరిగి హెడ్ మాస్టర్గా హై స్కూల్ హెచ్ఎంగా మళ్ళీ అక్కడికి ప్రమోషన్ మీద వెళ్ళి ఒక 1.5 ఇయర్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి 2014లో మరి జరిగినటువంటి సర్వశిక్షా అభియాన్ పరీక్షల్లో మళ్ళీ రాయడం జరిగింది. ఆ సర్వశిక్షా అభియాన్ పరీక్షల్లో మార్కుల ముందు ఇంటర్వ్యూ తర్వాత 2015 జనవరి 15వ తారీఖుని సర్వశిక్షా అభియాన్లో సెక్టోరల్ ఆఫీసర్గా, జిల్లా అధికారిగా విధులలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అక్కడ మన జిల్లా సర్వశిక్షా అభియాన్లో ఏలూరులో 2015-16 2 సంవత్సరాల పాటు సెక్టోరల్ ఆఫీసర్గా మరి విధులు నిర్వహించిన తర్వాత మళ్ళీ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేయాలనేటటువంటి కోరికతో ఎండగండి గ్రామానికి హై స్కూల్ హెడ్ మాస్టర్గా వెళ్ళి అక్కడ 2021 వరకు కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేయడం జరిగింది. అక్కడ మరి ఆ స్కూలు చాలా శిథిలావస్థలో ఉండేది, చాలా పడిపోయి బాగా పెంకుటిల్లంతా పెంకులు కూలిపోతూ పాములు వస్తూ ఉండేదన్నమాట. మరి దాన్ని మళ్ళీ మా కొత్త స్కూల్గా బాగా మళ్ళీ రినోవేషన్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి, తర్వాత స్థానిక పెద్దల దగ్గరికి, పుర ప్రముఖుల దగ్గరికి, అందరి దగ్గరికి కూడా వెళ్ళి అడిగేవాడిని. అయితే పెద్దగా సహకారం వచ్చేది కాదు. అనుకోకుండా మరి ఒక రోజుని అక్కడ ఒక ఏడాది తర్వాత, చేరిన ఏడాదికి మన గంగవరం పోర్ట్ చైర్మన్ డివిఎస్ రాజు గారు అని చెప్పి, అప్పట్లో మన గంగవరం పోర్ట్ ఆయన చైర్మన్గా ఉండేవారు. ఆయన అక్కడ పూర్వ విద్యార్థిగా ఆ రోజుని అక్కడ జూనియర్ కాలేజీ కూడా ఉండేదన్నమాట. ఆ జూనియర్ కాలేజీని చూడడానికి, ఆయన ఇచ్చిన డొనేషన్ చూడడానికి, కట్టినటువంటి దాన్ని చూడడానికి వచ్చి ఉన్నారు. అప్పుడు పనిగా మరి వచ్చారు కాబట్టి మా హై స్కూల్ని కూడా చూపించి, సార్ ఇది మా దుస్థితి ఇలా ఉంది అని చెప్పి అనగానే ఇమీడియట్గా సార్ స్పందించి అక్కడ 18 లక్షలు ఇమీడియట్గా నాకు శాంక్షన్ చేయడం జరిగిందనమాట. అప్పట్లో నాడు నేడు కూడా ఉండేది కాదు.
17-18 ప్రాంతంలో. మరి ఆ టైంలో నాడు నేడు ఏమి ఉండేది కాదు, ఎటువంటి స్కీమ్లు ఉండేవి కాదు. మరి సారు అప్పుడు 18 లక్షలు హెడ్ మాస్టర్గా ఉండేవాడిని అండి. అక్కడ హెడ్ మాస్టర్గా ఉంటూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే శివగారు అని చెప్పి ఉండేవారు. ఎమ్మెల్యే శివగారు కూడా నాకు చాలా సహకారం అందించేవారు. ఆ శివగారు, ఈ డివిఎస్ రాజు గారు, నేను మా మీటింగ్ పెట్టుకున్న తర్వాత మరి స్కూల్ అభివృద్ధికి ఒక ప్రణాళికను వేసుకుని, ప్లానింగ్ వేసుకుని మరి మొదటగా 18 లక్షలు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకొక 18 లక్షలు, తర్వాత మళ్ళీ ఇంకొక 14 లక్షలు, మొత్తం 50 లక్షలతో ఒక కార్పొరేట్ స్కూల్ని మించిపోయే విధంగా మరి ఆ స్కూల్ని రెనోవేట్ చేసి విద్యార్థులతోటి ఇవంతా అక్కడ ఉన్న అధికారులు, మా నాయకులు, ఎమ్మెల్యే గారి ద్వారా నాయకులందరితో అంత అమౌంట్ కలెక్షన్ చేశారు సార్. ఒక 50 లక్షలు సుమారుగా మరి ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మరి ఒక అద్భుతమైనటువంటి మోడల్ స్కూల్గా అప్పట్లోనే మరి తయారు చేయడం జరిగిందనమాట. దానికి మరి అక్కడ డివైఓ గారు చాలా చూసి సంతోషపడి వెంటనే నన్ను డిస్ట్రిక్ట్ బెస్ట్ హెచ్ఎం అవార్డుకి సిఫార్సు చేయడం జరిగింది. దానికి అప్పటి కాటమనేని భాస్కర్ గారు చేతుల మీదుగా అవార్డుని తీసుకోవడం జరిగింది. హెడ్ మాస్టర్గా అప్పుడు మొదటిగా తీసుకున్నారు సార్. అప్పుడు 2017 సంవత్సరం 2017 అప్పటికి సర్వీస్ టీచర్గా స్కూల్ అసిస్టెంట్ అవుతుంది మామూలుగా. అంతా కూడా ఒక ఎంత ఉంటుంది సార్ అప్పుడు సర్వీస్? 2017 అంటే 89 నుంచి మనకి ఒక 30 ఇయర్స్, సుమారుగా ఒక 30 ఇయర్స్. ఇప్పుడు సార్ ఎంఈఓగా మీరు స్టార్టింగ్ ఎంఈఓగా ఎక్కడ? తర్వాత ఎండగండి నుంచి మరి పెంటపాడు రావడం జరిగిందండి. పెంటపాడు హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వచ్చాను. ఆ పెంటపాడు హై స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉండగా పాలకొల్లు ఎంఈఓగా ఒక ఏడాది ఇన్ఛార్జిగా అక్కడ ఎఫ్ఏసీగా చేశాను పాలకొల్లు. చేసిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్స్లో మరి దెందులూరు రావడం జరిగింది. ఎందుకంటే నా మొదటి నుంచి కూడా ఏలూరులోనే ఎక్కువ అనుబంధం ఎక్కువ కాబట్టి ఏలూరుకి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ ఏలూరుకి తిరిగి వచ్చేయడం జరిగింది. ఆ ఏలూరులో దెందులూరు ఎంఈఓగా పదవి బాధ్యతలను 2023 జూలై 3వ తారీఖుని స్వీకరించడం జరిగిందండి. అంటే రెండోసారి ఇక్కడ ఈ మండలం వచ్చి మీరు ఎంఈఓగా ఉన్నది ఇక్కడ ఫస్ట్ వచ్చాక అక్కడ 1 ఇయర్ చేశారా? అక్కడ 1 ఇయర్ పాలకొల్లులో 1 ఇయర్ ఎఫ్ఏసీగా అదనపు బాధ్యతగా హెడ్ మాస్టర్ ఎంఈఓ 2 చేశారు. ఇన్ఛార్జిగా అంటారు కదా, అట్లా అదనపు బాధ్యతలు చేసుకుని. కానీ మెయిన్ పూర్తి ఎంఈఓగా వచ్చాక దెందులూరు 2023లో రావడం జరిగింది. 3 సంవత్సరాలుగా మరి ఇక్కడే ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాను. కానీ 3 సంవత్సరాలు అయినప్పుడు 2 సంవత్సరాలకే అనుకుంటా, పూర్తి 2 సంవత్సరాలకి ఇప్పుడు మీకు బెస్ట్ ఎంఈఓగా అవార్డు వచ్చింది. అవును, కలెక్టర్ గారి చేతుల మీద మొన్న ఈ ఏడాది జనవరి 26ని మళ్ళీ జిల్లా బెస్ట్ ఎంఈఓగా మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 2 సార్లు కూడా మరి నేను ఎటువంటి అప్లికేషన్లు ఏమీ పెట్టలేదు. మరి వారే గుర్తించి నన్ను నా పేరును సిఫార్సు చేయడం జరిగిన నా అదృష్టంగా భావిస్తాను. 2 సంవత్సరాలకి ఏదైనా 2 సంవత్సరాలకి రావడం అనేది చాలా గ్రేట్ సార్. అంటే మీరు ఇది రావడం అనేది దాని వెనకాల ఇదంతా కూడా రికార్డ్స్ వర్క్ అన్నీ కూడా చాలా చెక్ చేస్తారు. అయినప్పటికి కూడా అంత త్వరలో రావడం అనేది చాలా గ్రేట్ సార్. ఓకే, అంటే మీరు ఈ అవార్డు తీసుకున్న తర్వాత మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇలా చేయాలి అనేది ఒక ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రజలకు కానీ టీచర్స్ కానీ మిగతా ఉపాధ్యాయులలో ఏ వర్గం ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఒక సారీ వచ్చింది కాబట్టి ఉత్తమ ఎంఈఓగా వచ్చింది కాబట్టి మనం కూడా ఏదైనా చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అది ఉత్తమంగా తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ దెందులూరు ఎంఈఓగా పనిచేస్తున్నారు సార్, అంటే 1గా చేస్తున్నారు. మీకు ఈ సర్వీస్లో అట్లా ఎంఈఓగా ముందు కాకుండా టీచర్స్ టైంలో ఆల్రెడీ హెచ్ఎంగా చేశారు, టీచర్గా చేశారు. ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళని, ఏమేమి ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే పిల్లల ద్వారా కానీ, టీచర్ల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ నాయకుల ద్వారా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇంకా బలమైన ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? పెద్దగా ఎదుర్కొన్నది ఏమీ లేదండి సర్వీస్లో. నేను సుమారుగా 24 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా చేశాను, టీచర్గా చేయడం జరిగింది. మరి టీచర్గా చేసినప్పుడు మరి గ్రామస్తులు కానీ లేకపోతే నా ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఎప్పుడు కూడా ఎవరి చేత చిన్న మాట కూడా అనిపించుకుంటే ఎప్పుడూ లేదు. అయితే ఏంటంటే పిల్లలతో కొంచెం డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ పిల్లలది తప్పు కాదండి, అది మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడంలోనే ఉంటుంది.
పిల్లలు అమాయకులు, వాళ్ళకి ఇంకా లోకం గురించి తెలియదు కాబట్టి వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులను సవరించి మరి వాళ్ళని సరైనటువంటి క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా, తల్లిదండ్రులుగా మనదే, వాళ్ళు ఒక వయసుకు వచ్చే వరకు. కాబట్టి అటువంటి వాటిని చిన్న చిన్న ఎదుర్కోవడం జరిగింది, కానీ అవన్నీ కూడా మరి వెంటనే అవన్నీ మళ్ళీ పరిష్కారం కూడా అవుతూ ఉండేవి. ముఖ్యంగా నేను లెక్కల టీచర్గా మరి పిల్లలందరికీ కూడా మరి లెక్కలు, సైన్స్ టీచర్గా మరి చెప్తూ ఉండేవాడిని. అప్పట్లో సైన్స్ పోస్ట్ ఉండేది కదండి, లెక్కల టీచర్లే సైన్స్ కూడా చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రెండిట్లోనూ కూడా మరి పిల్లల్ని సంసిద్ధత చేస్తూ ఉండేవాడిని. పోలవరంలో మరి ఇప్పటికీ కూడా పిల్లలు గెట్ టుగెదర్లు పిలుస్తూ ఉంటారు. పోలవరంలో ఫస్ట్ పుట్టింగ్ పోలవరంలో 10 years వరకు చేశాను. వాళ్ళ పాత ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పెడుతూ ఉంటారు. చాలా ఇప్పటికీ కూడా వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. నా దగ్గర చదివిన పిల్లలు చాలామంది ఎంఆర్ఓలు, ఎంయూ, తర్వాత మంచి అధికారులు గాను, కొంతమంది రైతులు గాను, బిజినెస్ మ్యాన్లు గాను, పోలీసు డిపార్ట్మెంట్లోనూ అనేక మంది కనపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాకు పిల్లలు గుర్తుండరు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. అయితే వాళ్ళే గుర్తుపెట్టి పలకరించినప్పుడు నిజంగా అది నేషనల్ అవార్డు కంటే ఎక్కువగా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఎక్కువగా పెద్దగా సమస్యలు అంటూ పెద్దగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే హెడ్ మాస్టర్ అయిన తర్వాతే కొంచెం ఎక్కువ సమస్యలు మరి ఫేస్ చేయడం జరిగింది. అటు స్టాఫ్తో కానీ, ఇటు బయట మరి పొలిటికల్గా కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఎంఈఓగా కూడా మరి అనేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండాలి. ఈ టీచర్గా ఉండగా చాలా హ్యాపీగానే చేశానని చెప్పొచ్చు. అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాతే కొద్దిగా సమస్యలు పెరిగాయి. అయినప్పటికీ కూడా అవి అంత తీవ్రమైనటువంటివి ఏమీ కాదు. వాటిని మరి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి వారి యొక్క మనోభావాలకి, వారి యొక్క ఎక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నట్టయితే పరిష్కరించుకోవడం అనేటువంటిది పెద్ద విషయమేమీ కాదు. ముఖ్యంగా మా మొత్తం టీచర్లు అనేటటువంటి కానీ, హెడ్ మాస్టర్లు కానీ, ఎంఈఓలు కానీ అంతా కూడా పిల్లల మీదే మేము ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క క్రమశిక్షణ, పిల్లల యొక్క చదువు బాధ్యతలు, వాటిని ఎప్పుడైతే మనం సరిగ్గా నిర్వర్తించగలుగుతామో, ఆ బాధ్యతలను సరిగ్గా సక్రమంగా నిర్వహించగలిగినప్పుడు అధికారులు కానీ, మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సపోర్ట్ ఉంటుంది వారిది. కాబట్టి అది నాకు నా సర్వీస్ మొత్తం మీద అర్థమైనటువంటి విషయం. ఆ దిశగానే నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఉన్నాను. ఇప్పటికీ అదే దాన్నే ఫాలో అవుతూ ఉంటాను. అంతకుమించి పెద్దగా ఎదుర్కొన్న సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు సార్ మామూలుగా మీకు యూనియన్స్, టీచర్స్ అంటే సహజంగా యూనియన్స్ ఉంటారు, యూనియన్స్ నాయకులు ఉంటారు, అలాగే టీచర్స్ అందరూ కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, అంటే మీరు ఆల్రెడీ ఒక టీచర్గా చేశారు, అలాగే ఇప్పుడు ఎంఈఓ స్థాయిలో ఉన్నారు, ఇంకా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వచ్చి సార్ అలాగా సార్ ఇలా సార్ అని హడావుడిగా ఉంటుంది కార్యక్రమం సహజంగా. అలాంటప్పుడు మీరు ఆ ఒత్తిడిని ఎదుర్కొంటారా, లేదంటే ఎలాగా వాళ్ళకి సానుకూలంగా సమాధానం చెప్పడం, మళ్ళీ అదే పొజిషన్లో మీరు ఉంటూ ఒక గవర్నమెంట్కి మీరు ప్రతినిధిగా ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎలాగా హుందాగా ఎలాగా ప్రవర్తించాలి మన టీచర్స్కి నెక్స్ట్ వచ్చే జనరేషన్ సజెషన్గా? ఏదైనప్పుడు కూడా సమస్యలన్నీ కూడా చర్చల ద్వారానే పరిష్కారం అవ్వాలండి. మనకి అవి తీవ్రంగా తీసుకోకుండా మరి ప్రతి సమస్య వెనుక కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని ఏంటనేటటువంటిది తీసుకుని మరి దాన్ని రాజీ ద్వారా మరి చర్చల ద్వారా మనం పరిష్కారం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ పరిష్కారం అవుతాయి. నేను కూడా మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి టీచర్లతో చర్చించి, అలాగే ఉపాధ్యాయ సంఘాలతో కూడా చర్చించి, అలాగే మన హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు అయితే మా టీచర్లతో మీటింగ్ పెట్టుకుని చర్చించి వాళ్ళతో అసలు ఎక్కడ సమస్య ఉంది, దాని కారణం ఎక్కడ ఎలా వచ్చింది అనేటటువంటి తెలుసుకుని మరి దాన్ని పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంతే అవి ఎవరు కూడా పరిస్థితిని పాడు చేసుకోవాలని ఎవరు అనుకోరు. మరి ఏదో రకంగా సమస్య నుంచి బయటపడాలని అనుకుంటారు. కాబట్టి ఆ సమస్యల యొక్క కారణాలు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏ సమస్య కూడా ఎక్కడా కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. అందరూ కూడా మరి పని సంస్కృతి అనేటటువంటిది ఇంపార్టెంట్. ముఖ్యంగా మరి పిల్లల కోసం పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి అనేటటువంటిదే నా ఉద్దేశం అండి. ఆ విషయంలో మాత్రం నేను రాజీ పడను. అది మరి ఖచ్చితంగా పిల్లలకి న్యాయం జరగాలి, వాళ్ళకి సరైనటువంటి బోధన జరగాలి, వాళ్ళ మంచి క్రమశిక్షణతో వాళ్ళ పిల్లలు మరి విద్యను అభ్యసించాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటాను. కాబట్టి టీచర్ల యొక్క సమస్యలు నాకు పెద్దగా అనిపించవు. వాళ్ళు కూడా మరి చర్చల ద్వారా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసుకుంటూ ఉంటాం. అది అంత పెద్ద విషయంగా నేను ఇప్పుడు కూడా అది కూడా భావించను.
ఖచ్చితంగా చర్చల ద్వారా ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం సార్ ఇప్పుడున్న పరిస్థితిలో ఒత్తిడి మెయిన్ ఉద్యోగం అంటే సహజంగా ఒత్తిడి ఎక్కువ ఉంది. రకరకాల యాప్లు కానీ పరిస్థితుల్లో ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి టీచర్ల మీద ఉంది, తర్వాత అధికారుల నుండి మీ మీద కూడా ఉండదు. ఎందుకంటే టైంకి రిపోర్ట్స్ అన్నీ ఇవ్వాలని. ఇటువంటి ఒత్తిడిలో మీకు మధ్యలో ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా అయినా కూడా దాన్ని పక్కన పెట్టి చాలా రోజులు నేనిన్న వరకు అంటే మన వాళ్ళు అంత అయినా కూడా మీరు దీర్ఘకాలిక సెలవులు తీసుకోకుండా కూడా మీరు మళ్ళీ త్వరగానే జస్ట్ ఆరోగ్యం కుదుట పడక ముందే విధుల్లో జాయిన్ అయ్యి మీరు మళ్ళీ వృత్తిపరంగా దాన్ని గౌరవిస్తూ మీరు చేస్తున్నారు. మరి మీ నుండి మన మన ఉపాధ్యాయులే కానీ లేదా ఇంకా చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు కానీ మీ నుండి ఒక సలహా సూచనగా ఏ విధంగా వాళ్ళకి సలహా ఇస్తారు? అంటే ఎలాగ ఉంటే ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, లేదా ఆరోగ్యం బాగోలేకుండా చేయాలా ఏంటనేది ఒకసారి మీరు చెప్పాలి సార్. ప్రభుత్వం వారు మనకు ఒక అధికారాన్ని లేకపోతే ఒక పోస్ట్ని ఇచ్చి మరి గౌరవించి మనం ఒక స్థాయిలో అక్కడ నుంచోబెట్టి నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. మరి అటువంటప్పుడు దానికి 100% న్యాయం చేయడానికే ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి మరి ఏవో సాకుల ద్వారా సెలవులు పెట్టడం కానీ లేదా సమస్యల్ని సృష్టించి అల్లరి చేయడానికి కానీ ప్రయత్నించడం అటువంటిది కరెక్ట్ కాదు. మరి ఖచ్చితంగా మనం ఏదైతే బాధ్యత అప్పగించామో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి 100% ప్రయత్నం చేయాలనుకున్నదే నా ఉద్దేశం. కాబట్టి సెలవులు అంటే నేను సెలవులు పెట్టనని కాదు, ఎప్పుడైనా అనారోగ్యం ఉన్నప్పుడు అవసరమైనప్పుడు పెడుతూనే ఉంటాను. అయితే సెలవుల్ని మనకు అవసరార్థం ఉపయోగించుకోవాలి కాబట్టి అంతేకాని సెలవు కోసంగా పెట్టకూడదు అనేటటువంటి నా ఉద్దేశం అండి. అంతకుమించి నేనేమి మరీ అంత ఆదర్శంగా సెలవులు పెట్టకపోవడం అటువంటిది ఏమీ లేదు. అవసరమైనప్పుడు పెడుతూ ఉంటాను, కానీ అతి తక్కువగా మాత్రమే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అత్యవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకుంటాను. మరి మనకు అది ఆఫీసులో ఏదైనా కార్యాలయంలో కానీ లేదా స్కూల్లో కానీ ఒక బాధ్యత కలిగినటువంటి మరి స్థానంలో ప్రభుత్వం వారు మనల్ని నియమించినప్పుడు మనం కొన్ని వాళ్ళ పోస్టుకు ఉండేటటువంటి మరి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వాటిని సాధించడానికి వాటిని నెరవేర్చడానికి మరి పూర్తిగా మన శక్తి సామర్థ్యాల మేరకు ప్రయత్నం చేయాలన్నమాట. అంతేగాని మరి ఏది రకంగా మరి ఎస్కేప్ అవుదామని కానీ లేదంటే వీటిని వదిలేద్దాం లేదా ఎటువంటి ఇది లేకుండా మరి మనం ఏదో కాలం గడిపేసి మనకి కావాల్సిన దాన్ని పొందాం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం వారు ఒక మనల్ని బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఇచ్చి నువ్వు దీన్ని నెరవేర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మళ్ళీ మనమేను. కాబట్టి మనం ప్రజలందరితోనూ ఉన్నదే ప్రభుత్వం. కాబట్టి ఏదైతే మనకు బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను ఖచ్చితంగా 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలన్నదే నా ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంతోనే ఇప్పటికీ కూడా నేను పనిచేస్తూ ఉంటాను. అందరూ కూడా మరి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అది పిల్లలకి చదువు చెప్పడం అయితే చదువు చెప్పడం, లేదా పనిచేయడం, మరి ఏదైనా ఆఫీసులో సంబంధించిన పనిచేయడం అయితే పనిచేయడం, ఏదైతే మనకి మరి భగవంతుడు కానీ లేదా ప్రజల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏదైతే పని అప్పగించబడిందో దాన్ని మరి తప్పనిసరిగా నెరవేర్చడానికి 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలనేదే నా ఉద్దేశం అండి. అందరికీ కూడా మరి అటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతామండి. అది మనకు కూడా మంచిదే. మరి దానివల్ల మనకు కూడా సంతృప్తి 100% సంతృప్తి కలుగుతుంది. అదేవిధంగా ప్రజలకి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మరి భగవద్గీతలో కూడా మరి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, ఫలితం గురించి ఆశించొద్దనే చెప్పారు. కాబట్టి అటువంటి భగవంతుడు చెప్పింది కూడా అదే. మరి మనకి మనం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మరి కష్టపడాలండి. ఏదైతే మనకి బాధ్యత ఉందో మన ముందర మనకు బాధ్యత అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రావు. మనకి ఏదైతే మనం పనులు చేస్తున్నామో అదే మన బాధ్యత. కాబట్టి దానికి 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకి మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పిల్లలకి మేలు జరగాలి. పిల్లల మీద అంతా కూడా విద్యా వ్యవస్థ అంతా ఆధారపడి ఉంది. తల్లిదండ్రులైనా మరి ఉపాధ్యాయులైనా ప్రభుత్వమైనా కూడా పిల్లలకి మంచి జరగాలి, పిల్లలకి మేలు జరగాలి. వాళ్ళకి 4 మరి విషయాలు తెలియాలి, వాళ్ళు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి, వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఉపాధ్యాయులందరూ కూడా. మరి అప్పుడు మనం ఖచ్చితంగా మన వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. దాని మీద దృష్టి కేంద్రీకరించాలి తప్పించి మిగతా విషయాలు వేటిని కూడా
పక్కన పెట్టి ఆ పిల్లల అభివృద్ధి మీద ఎప్పుడైతే మనం దృష్టి కేంద్రీకరించామో తప్పకుండా మనం మంచి సంతృప్తిని పొందగలుగుతాం, పిల్లలకు కూడా మంచి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సార్ చివరిగా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇప్పుడు మొబైల్స్ వాడడం ఎక్కువ అవుతుంది కదా సార్, మామూలుగా ఇంటర్నెట్ ఎక్కువ ఫ్రీగా తక్కువలో అవ్వడం వల్ల సోషల్ మీడియా బాగా యూజ్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ స్కూల్ పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్ పిల్లలు, ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎంత క్రమశిక్షణ కొరకు కొట్టేస్తారు, అక్కడ వచ్చి తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇవ్వరు సాధ్యమైనంత వరకు. కానీ ప్రభుత్వ స్కూల్లో మెయిన్ పిల్లల్ని కొట్టరు, టీచర్స్ ఎవరు పిల్లల్ని దండించరు. అయితే అక్కడ నేను చూసిన వరకైతే తల్లిదండ్రులు క్రమశిక్షణ పెడుతున్నారో లేదో తెలియదు, కానీ పిల్లలు టీచర్ల మీద దాడి చేయడం జరుగుతుంది సహజంగా. మొన్న కూడా రీసెంట్గా చూసాం, అది ఫేస్బుక్లో కూడా చాలా ఫేమస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. పిల్లలు తల్లిదండ్రులు క్రమశిక్షణ తప్పడం వలన, మరి టీచర్స్ క్రమశిక్షణ పెట్టకపోవడం వలన టీచర్ల మీదనే దాడులు చేయడం పిల్లలు ఎందుకు చేస్తున్నారు? రెండు, దానికోసం తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? ఈ ఒత్తిడి అనేటటువంటిది కానీ లేదా సమస్యలు అనేటువంటి కానీ ఎప్పటి నుంచో ఉన్నాయండి. నేను మించుమించుగా 40 సంవత్సరాలు అవుతుంది సర్వీస్లో చేరి, 38వ సంవత్సరం ఉంది. మరి అప్పుడు కూడా మొదట్లో చేరినప్పుడు కూడా మరి అప్పుడు క్రమశిక్షణ సమస్యలు ఉండేవి. అప్పుడు కూడా పిల్లలు అల్లరి చేసేవారు. అప్పుడు కూడా మరి ఫోన్ లేకపోయినప్పుడు కూడా మరి రకరకాలుగా ఆటలాడడం లేకపోతే వేరే పనులు చేయడం ఈ విధంగా క్రమశిక్షణ సమస్యలు ఉండేవి. ఇవాళ మరి అందువల్ల మేమేమీ ఇబ్బంది పడేవాళ్ళం కాదు. వాళ్ళకి తగిన విధంగా మరి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు. అదే విధమైనటువంటి సమస్య ఇప్పుడు మనకు కొత్తగా చేరింది ఏంటంటే మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ కానీ టీవీల వల్ల కానీ మనకి ఆ సమస్యలు పెరిగిన మాట వాస్తవమే, కానీ అంత మాత్రం చేత అవే కారణం అనుకోవడానికి లేదు. మరి అదే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పేరెంట్స్, టీచర్లు. పిల్లలు ఎప్పుడూ అమాయకులండి, ఇప్పటికీ నేను అదే నమ్ముతాను. పిల్లల్లో దోషం లేదు, ఆ దోషం అంతా మన లోపలే ఉంది. అయితే తల్లిదండ్రులు లేదంటే ఉపాధ్యాయులు వీళ్ళు సరైనటువంటి శ్రద్ధ పెట్టాలి. మరి ఉపాధ్యాయుల వద్ద కూడా కుర్రవాడు రోజుకి ఒక 6 గంటలు ఉంటాడు అంతే. మరి రోజు 24 గంటలు, మిగతా 18 గంటలు తల్లిదండ్రుల వద్దే ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాలి క్రమశిక్షణ మీద. కుర్రవాడు ఏం చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటటువంటి దాని మీద కూడా వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టాలి. మరి మన భారతదేశంలో మరి ఎక్కువ నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు మరి ఎక్కువగా మరి కష్టపడేటటువంటి కష్టజీవులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి చదువు లేకపోవడం వల్ల మరి పిల్లలకి మరి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు తెలియకపోయినప్పటికీ మరి వాళ్ళ యొక్క వాడకం గురించి తెలుస్తుంది. కాబట్టి వారికి అందుబాటులోకి అవి ఎక్కువగా ఇవ్వకూడదు. మరి కొంత లిమిట్ పెట్టాలండి. వాళ్ళు ఏం చూస్తున్నారు అనేటువంటి విషయం మీద కూడా పెట్టాలి. ఆ ఫోన్ని సాధ్యమైనంత వరకు ఇవ్వకపోవడం మంచిది ప్రస్తుత కాలం పరిస్థితుల్లో. ఆ ఫోన్లో ఇవాళ వచ్చేటటువంటి రీల్స్ వల్ల కానీ లేదా మరి వీడియోస్ వల్ల కానీ షార్ట్ల వల్ల కానీ వీటి వల్ల పిల్లలు ఒక మనసు యొక్క మానసిక పరిపక్వత వేరే వేరే విధాలుగా మారిపోయి సరైనటువంటి దారిలో లేకుండా వాళ్ళు విపరీత ఆలోచనలు చేయడం అటువంటి జరుగుతుంది. అటువంటిది మరి లేకుండా ఉండాలంటే ఫోన్ని కొంచెం దూరంగా ఉంచడం అటువంటిది అవసరమే, మొబైల్ ఫోన్ని. అయితే అదే కారణం అని అనుకోవడానికి లేదండి. మరి మరి తల్లిదండ్రులు గారం చేయడం ఎక్కువైంది ఇవాళ. అలాగే ఉపాధ్యాయుల్ని ఎటువంటి దండన విధించకూడదు అనేటటువంటిది కూడా ఒక రూల్ మరి ఉంది. కాబట్టి వాళ్ళని మరి అన్యాయంగా మరి వాళ్ళతో స్నేహభావంతో ఉంటూ ఒకటి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, అలాగే ఫ్రెండ్లీ మరి పేరెంటింగ్ ఉండాలి, ఫ్రెండ్లీ టీచింగ్ ఉండాలి. అటువంటప్పుడు పిల్లలు ఎటువంటి దారి తప్పే అవకాశం ఉండదు. ముఖ్యంగా మరి అటువంటి ఇది స్నేహభావం అటువంటిది ఉన్నప్పుడు పిల్లల్ని వాళ్ళ దండించే పరిస్థితి లేదు. కాబట్టి స్నేహభావంతో ఉండాలి వాళ్ళ పట్ల. ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చెడు చెప్పి ఏది మంచి ఏది చెడు అనేటటువంటి చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలు 15 సంవత్సరాలు టీనేజ్ వయసులో మరి వాళ్ళకి ఇంకా మానసిక పరిపక్వత ఉండదు. కాబట్టి మనసు వికసించాలి వాళ్ళకి. ఆ వికసించే విధంగా మనమే తయారు చేయాలి తప్పించి మరి వాళ్ళంతటి వాళ్ళు ఏదో వదిలేస్తే కనుక మరి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పు పిల్లలది కాదు అని నేను ఇప్పటికే అనుకుంటాను. మరి ఇంటి దగ్గర గుడ్ పేరెంటింగ్ ఉండాలి, ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఉండాలి, అలాగే ఫ్రెండ్లీ టీచింగ్, ఫ్రెండ్లీ మరి ఇది కూడా ఉండాలన్నమాట స్కూళ్ళల్లో. కాబట్టి అటువంటివి ఉన్నప్పుడు పిల్లలు దారి తప్పే అవకాశం ఉండదు.
ఖచ్చితంగా ఎప్పటికీ పిల్లలు అమాయకులే. పిల్లల్ని దోషం పడడం లేదు. పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలందరూ చెడ్డవాళ్ళు అనడానికి ఎప్పుడు అసలు అవకాశమే లేదు. ఎందుకంటే మనం కూడా చిన్నపిల్లలప్పుడు మరి మనకి అసలు ఏమీ తెలీదు నిజంగా. అప్పటికి కూడా మనం కూడా తెలియనటువంటి తనంతోనే మరి పెరిగి మరి అన్నీ తెలుసుకున్న తర్వాత మరి మంచి ఇదిలోకి మంచి పౌరుడిగా కానీ మంచి వ్యక్తిగా కానీ ఉండడానికి ప్రయత్నం. కాబట్టి ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా మారాలంటే ఒక పిల్లవాడు పేరెంటింగ్ అనేటటువంటిది మరి తల్లిదండ్రుల కేర్ కూడా ఉండాలి, అలా ఉపాధ్యాయుల నుంచి కూడా కేర్ ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడు పిల్లలందరూ సక్రమంగానే ఉంటారు. ఈ రోజుకి కూడా మరి అటువంటి వాటిని సరిదిద్దే అవకాశం ఉంది. ఏమీ పరిస్థితులు మన చేతులు దాటిపోయాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పరిస్థితులు మన చేతుల్లోనే ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి శ్రద్ధ ఉండట్లా. పిల్లల పట్ల గారం ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ పిల్లల పట్ల కొంత కఠినత్వం కూడా ఉండాలి. మరి అవసరమైనప్పుడు వారి పట్ల ప్రేమ చూపించాలి, అదే అవసరమైనప్పుడు కఠినత్వం కూడా చూపించాలి. ఈ రెండూ ఉండాలి. రెండూ ఉన్నప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా సరిగ్గా మరి ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం ఉంది. మంచి ప్రవర్తనకి కలిగి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతే తప్పించి మరి పిల్లల్నే తప్పుపడడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. పిల్లలు ఎప్పుడూ అమాయకులనే నేను నమ్ముతాను. అది ఓకే సార్, మొత్తం మీద మీ సర్వీస్ ద్వారా మీకున్న అనుభవం ప్రకారం మా ఛానల్ ద్వారా టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలకు కానీ, పెద్దలు అందరూ కూడా మీ సర్వీస్లో ఉన్న మీ అనుభవాల ద్వారా మంచి సూచనలు చేశారు. మీకు ధన్యవాదాలు సార్. ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ గురువర ప్రసాద్ గారు, అధికారి వృత్తిలో ఆదర్శం మనవర ప్రసాద్ గారు, అక్షర సేద్యమే ఊపిరిగా విద్యార్థుల భవితకు దారిగా నిలిచారు మీరు ఒక స్ఫూర్తిగా, విద్యాశాఖకు కీర్తిగా. పోలవరం గడ్డపై మొదలైన ప్రయాణం మలు పెరుగని మీ విద్యాయజ్ఞం, ఎంఈ ఇంగ్లీష్ బిఎస్సి పట్టాలతో మేధస్సుకు నిదర్శనం మీ గానం. 89లో కొలువులో చేరి 37 సుదీర్ఘ కాలం ప్రతి తరగతి గదిని తీర్చిదిద్దిన మీ నిరంతర శ్రమామోఘం. ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ గురువర ప్రసాద్ గారు, అధికారి వృత్తిలో ఆదర్శం మనవర ప్రసాద్ గారు. లెక్కల మాస్టారుగా అడుగులు వేసి చిక్కుముడులెన్నో విప్పారు. పోలవరం నుండి పెదపాడు వరకు వేల మందిని తీర్చిదిద్దారు. 15 ఏళ్లు పైగా గణిత బోధనలో నేటి గురువుగా పేరొందారు. సంఖ్యల వెనుక ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థుల గుండెల్లో నింపారు. ప్రధానోపాధ్యాయునిగా పదవిని చేపట్టి పాఠశాలలనే దేవాలయాలు చేశారు. గండగండి పెంటపాడు పరిధిలో ఉత్తమ విద్యను అందించారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి ఉత్తమ హెచ్ఎల్ను గెలిచారు. మీ పాలన దక్షతకు గుర్తింపుగా సర్వశిక్షా అభియాన్ బాధ్యతలు మోశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ గురువర ప్రసాద్ గారు, అధికారి వృత్తిలో ఆదర్శం మనవర ప్రసాద్ గారు. బెంగుళూరు మండల విద్యాశాఖాధికారిగా కొత్త వెలుగులు నింపారు. సమర్థవంతమైన నాయకత్వంతో
అందించారు. ఉపాధ్యాయునిగా అవార్డు, నేడు ఏను ఈ యోగ కూడా ఉత్తమ అవార్డు. 2 పాత్రల్లోనూ శభాషనిపించుకున్న మీ సేవలు చిరస్మరణీయం. 2026 ఆగస్టున మీరు అందుకోబోయే గౌరవ వందనం విద్యారంగానికి మీరు అందించిన అద్భుతమైన స్వర్ణయుగం. అధికారిగా ఆదర్శం, గురువుగా మీరు మా అందరి గర్వకారణం. మీ అడుగు జాడలే రేపటి తరానికి అక్షర మార్గదర్శనం. జై హో ప్రసాద్ గారు, జై జై హో వరప్రసాద్ గారు, జై